ముందుగా మన గురువుగారు అయినటువంటి బ్రహ్మశ్రీ పితామహాపత్రిజీ పాదాలకు నమస్కరిస్తూ, అలాగే వేదికను అలంకరించిన స్వర్ణమహాపత్రి గారి పాదాలకు కూడా నమస్కరిస్తూ, ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ నమస్కారం అండి. మరి ఈ 3 రోజుల ధ్యానయజ్ఞానికి ఈ ట్రస్ట్ సభ్యులు ఎంతో కృషి పట్టుదల చూశాను నేను. ఎందుకంటే గత నెలలోనే మనకి పేరవరం యజ్ఞం అయిపోయింది వశిష్ఠ గౌతమిలో. మళ్ళీ వెంటనే యజ్ఞం ఇవ్వటము మనల్ని ప్రతిసారి పరీక్షిస్తూ ఉంటారేమో అనిపిస్తుంది ఒక్కొక్క సందర్భంలో. అంటే వీళ్ళు చేయగలుగుతారా లేదా, ఎంతవరకు నిలబడతారు. మనకి ఇప్పుడు ఒక పెద్ద ఎగ్జామ్ పెట్టారు, పిరమిడ్ మాస్టర్లందరికీ పత్రిజీ ఒక ఎగ్జామ్ పెట్టారు. ఈ ఎగ్జామ్లో మరి పాస్ అవుతామా, ఫెయిల్ అవుతామా, 100కి 100 తెచ్చుకుంటామా అనేది మన వ్యక్తి యొక్క పరిణామం మీద ఆధారపడి ఉందండి. గురువుని ఎంత నమ్ముతున్నాం, పరిస్థితులను ఎంత నమ్ముతున్నాం, ఎంత ఎదుర్కొంటున్నాం, ఎంత సహనంతో ఉన్నాం, అసలు ఏం చేస్తున్నాం, ఏం చెప్తున్నాం అనే దాని మీదే ఈ ప్రశ్నాపత్రం ఉంటుంది అనేది నా నమ్మకం. ఎందుకంటే పత్రికారు మనకి ఏనాడు అందించారు పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాలు, సరి అయిన ధ్యానం క్రమం తప్పకుండా చేయటం అనేది. మరి ఎంతమంది చేస్తున్నాం సరైన ధ్యానాన్ని? శ్వాస మీద ధ్యాస ఉన్నది ఒకే ధ్యానం ఈ భూమి మీద, అది శ్వాస మీద ధ్యాస. ఆనాడు బుద్ధుడు అందించాడు. గత 32-33 సంవత్సరాల నుంచి పత్రిజీ ప్రతి మనిషికి వాడలా ప్రపంచవ్యాప్తం చేశాడు శ్వాస మీద ధ్యాస అనే ఒకే ఒక ధ్యాన విధానాన్ని. మరి అది అందరం ఎంతవరకు చేస్తున్నాం? ఆ దాని మీద ధ్యానం, దీని మీద ధ్యానం అంటూ రకరకాల ధ్యాన పద్ధతులు వస్తున్నాయి ఈ రోజున భూమి మీదకి. ఇవన్నీ చేస్తున్న వాళ్ళు పిరమిడ్ మాస్టర్లు కాదండి. ఉన్నది ఒకటే, ఎవరైతే శ్వాస మీద ధ్యాస పెడతారో వాళ్ళు మాత్రమే పిరమిడ్ మాస్టర్లు. ఎందుకని అంటే భూమి మీద సీఎం కన్నా పిఎం కన్నా గొప్ప పదవి ఏదైనా ఉంది అంటే అది పిరమిడ్ మాస్టర్ల పదవి. ఆ పదవికి మనం అర్హులు కావాలి అంటే శ్వాస మీద ధ్యాస మాత్రమే పెట్టాలి, వేరే ఏదీ లేదండి. మనలో శ్వాస ఎంత సహజంగా జరుగుతుందో మనం దాన్ని ఏమన్నా పీలుస్తున్నామా, గట్టిగా వదులుతున్నామా, మాట్లాడుతున్నా, నడుస్తున్నా, తింటున్నా, పడుకున్నా, ఏం చేస్తూ ఉన్నా కూడా శ్వాస దానంతటా అదే ఎంత సహజంగా జరుగుతుందో మన ఆత్మ పరిణామం కూడా మనం చేసే పనులు బట్టి అంత సహజంగా జరుగుతుంది. మన చక్రాస్ యాక్టివేట్ అయినా, థర్డ్ ఐ ఓపెన్ అయినా, ఆస్ట్రల్ ట్రావెల్ చేసినా సహజంగా జరగాలి. ఎవరో చెప్తే చేసే కాదండి ఇవన్నీ. ఎవరో చెప్తే మనలో ఏది జరగదు. మనల్ని మనం నమ్మితే, మనకు అది కావాలి అనుకుంటే, దాని ద్వారా జ్ఞానం పొందాలి అనుకుంటే అది మనలో సహజంగా జరిగే ఒక సాధారణమైన ఒక ప్రక్రియ. దానికి భూతద్దంలో చూసి ఏదో ఊహించుకొని నాకు అది కావాలి, ఇది కావాలి. ఈ మధ్య కొత్త వాళ్ళ ద్వారా వస్తున్న ఫోన్ల ద్వారా నేను ఈ విషయం మాట్లాడుతున్నానండి. మొన్న ఒక ఆవిడ ఫోన్ చేసి అదేదో చక్రం మీద ధ్యానం అంటే మరి నాతో చేయిస్తావా అన్నాడు. ధ్యానం నేను చేయించేదేం లేదండి. మీ శ్వాస మీద మీరు పెడితే, ధ్యాస పెడితే మీ ధ్యానం మీరు చేసుకుంటారు. ధ్యానం చేసే పద్ధతిని, ధ్యానం చేయడానికి ఇలాంటి ఒక వాతావరణాన్ని మాత్రమే మేము కల్పిస్తాము. మీ సాధన మీదే, సమస్య మీదే, పరిష్కారం కూడా మీదే అని చెప్పడం జరిగింది. ఏ సత్యాన్ని అయితే ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆనాడు బుద్ధుడు ఇవాళ పత్రిజీ బోధిస్తున్నారో ఆ సత్యాన్ని నమ్మి మనం ఏ సత్యాన్ని అయితే నమ్మామో ఆ సత్యాన్ని ఎలుగెత్తి చాటేవాడే పిరమిడ్ మాస్టర్. పరిస్థితులు ఏమైనా సరే ధైర్యంగా చెప్పగలగాలి, అది పిరమిడ్ మాస్టర్ క్వాలిటీ. సో మరి అలాంటి క్వాలిటీ ఈ క్షేత్రంలో మరి ఈ మాస్టర్ల ద్వారా నేను చూశాను. మరి ఇంత అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఈ మాస్టర్లందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. అలాగే రాజేశ్వర గారు మరి అంత దూరాల నుంచి మా ఆహ్వానం నుంచి వచ్చి మరి ఇంత యజ్ఞంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుగానే ఆయన సందేశం కూడా తీసుకుందాం. ముందుగా ఇక్కడ విచ్చేసిన ధ్యాన బంధువులందరికీ నమస్కారాలు. అదేవిధంగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి గారికి పాదపద్మాలకు నమస్కరిస్తాం. ఈరోజు ఈ క్షేత్రంలో మనందరం ఈ విధంగా ఏకమయ్యామంటే అది కొన్ని జన్మల సుకృతం చెప్తుంది. ఈరోజు ఇక్కడ మంచి వర్ణదేవుడు మనందరికీ ప్రక్షాళన చేశారు. అసలు మనందరూ అక్కడ కూర్చోవాల్సిన ఈరోజు చూడండి, పత్రిక గారు ఒకటే అంటారు, మనం ఎంత ఏర్పాటు చేసుకోగలిగితే అంతవరకే కార్యక్రమం జరుగుతుందని చెప్పి.
అంటే ఈ రోజు ఇంతవరకు ఏర్పాటు అయ్యింది కాబట్టి ఈరోజు ఇంతమంది ఈ హాల్లో కూర్చోవడం, ఈ హాల్లోకి ఈ రోజు పునర్జీవనం ఇచ్చాం మనం. ఒకసారి గట్టి క్లాస్. ఇదే హాలు ప్రతిరోజు కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రతి కార్యక్రమాన్ని ఈ హాలు ఎప్పుడు ఈ విధంగా నిండుతూ మనందరం కూడా మనతో పాటు ఇంకా మన ధ్యాన మిత్రులను, బంధుమిత్రులను కూడా తీసుకొస్తూ మనం మన జీవితాన్ని ఎంత ఆనందంగా గడుపుతున్నామో వారికి కూడా అంత ఆనందంగా ప్రోత్సహించి ప్రతి ఒక్కరిని కూడా తీసుకొచ్చి ఈ శక్తి క్షేత్రాన్ని ఇంకా పునరుద్ధరించి చేయాలని మరొకసారి మీ అందరికీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అలాగే చంద్రశేఖర్ గారు మరి అక్కడ మాతో పాటు కూడా కొంత చేంజ్ చేశారు. ఆయన కూడా రాగానే ఎక్కడ రమ్మని అక్కడికి వచ్చి ఎంతో హెల్ప్ చేశారు. ఆయన సందేశం తీసుకుందాం. థ్యాంక్ యూ అండి. పితామహ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాలకు, ఇక్కడికి ఇచ్చేసిన ధ్యాన మిత్రులందరికీ, అలాగే ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన ట్రస్ట్ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఒక యజ్ఞం చేస్తున్నాము అంటే భూమి మీద అది అర్హత ఉండాలి. ముందు అర్హత లేకుండా ఏ పని చేయలేము. మనం గమనిస్తే ఒక క్షేత్రాన్ని తీసుకుని దానిలో ఒక పంట వేయాలి అంటే ఆ క్షేత్రాన్ని ముందు చక్కగా దున్ని దాంట్లో ఉన్న అన్ని రకాల కలుపు మొక్కల్ని ఏరివేసి దాంట్లో సరి అయిన పంట వేసి దాన్ని సంరక్షిస్తూ ఉంటాను. అప్పుడే ఆ పంట వేపుగా వస్తుంది. మరి ఇంత జర్నీ ఇంతకాలంగా మనం గత 40 సంవత్సరాలుగా ఒక వ్యక్తితో కలిసి చేస్తున్నాము అంటే అది సామాన్యం కాదు. ఇన్ని లక్షల మందిని, కేవలం ఈ భూప్రపంచం మీద ఇన్ని లక్షల మందిని ఒక వ్యక్తి ప్రభావితం చేసి మనిషి జీవితం అంటే ఏమిటి అని చెప్పి ఎంత అద్భుతంగా వివరించి ఎంత సునాయాసంగా జీవించవచ్చు అని చెప్పి తెలియచేశారు. అది ఎంతోమంది చరిత్ర తీసుకుంటే ఎంతోమంది ఉన్నారు, కానీ ఎవరు ఈ విషయాన్ని ఎక్కడా చెప్పలేదు ఎప్పుడు. కానీ మానవుడిగా మనం అంటే భూమి మీద జన్మ తీసుకుని వచ్చిన తర్వాత ఎన్నో కష్ట నష్టాలని ఎదుర్కొంటూ ఉంటాం, రకరకాల పరిస్థితులు. కానీ ఒక లైవ్ గురువు దొరికిన తర్వాత మొదటిది భూమి మీదకి వచ్చినాక తల్లిని నేర్పించే ప్రతి ఒక్క విషయాన్ని ఆ బిడ్డ నేర్చుకొని ముందుకు వెళ్తారు. ఈయన మీ తండ్రి అంటే ఒక నమ్మకం, ఓ మా అమ్మ చెప్పింది అని చెప్పేసి ఒక నమ్మకంతో ముందుకు వెళ్తాడు. తర్వాత పాఠశాలకు వెళ్ళినప్పుడు అక్కడ చెప్పే విద్యాబుద్ధులు నేర్చుకొని వాటిని జీవితంలో తీసుకుని ముందుకు వెళ్తాడు. అంటే గురువు పాత్ర ప్రతి చోట ఉంది. ఇక్కడ తల్లితో మొదలైన పాత్ర ప్రతి చోట గురువే అక్కడ మన జీవితంలో ఉంది. మరి అటువంటి జీవితంలో కేవలం పుట్టామా గిట్టామా అని కాకుండా ఎందుకు భూమి మీదకి వచ్చావు అని తెలియచేసుకునే ఒక అద్భుతమైన ప్రక్రియని మనకి కుండ బద్దలు కొట్టుకున్నట్టుగా చెప్పి గడప గడపకి ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా తీసుకెళ్ళి ఇంత ప్రభావితం చేశారంటే అది ఒక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మాత్రమే సాధ్యమైంది. ఎంత సింపుల్లో చూడండి. ఇంతమంది గురువులు ఉండి ఇంతమంది ఉన్నప్పటికీ ఓకే, వాళ్ళు వచ్చిన ప్రక్రియ వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, కానీ వాళ్ళ శిష్య పరంపర రకరకాలు ఉన్నాయి. కానీ శిష్యుడు లేడు, గురువు లేరు, ఇద్దరు ఒకటే ఇక్కడ అని చెప్పి నా ఏకైక గురువు ఎవరైనా ఉన్నారంటే ఎవరండి? బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఒక్కరే. ఏం చెప్పారు మనకి? శ్వాస మీద. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ పదాన్ని మర్చిపోయి ఎన్నో రకాలు చెప్తున్నారు ఈ మధ్య. దయచేసి దాన్ని వదిలేయండి. పత్రిజీ అందించిన శ్వాస మీద ధ్యాస. ఆనాడు గౌతమ బుద్ధుడు ఆనాపాన సతి అంటే దాన్ని సులభతరం చేసి మనకి ఇంకా అర్థమయ్యే రీతిలో
శ్వాస మీద ధ్యాస అని అందించారు. దానిని నిజంగా మనం పట్టుకున్నప్పుడు ఎంతోమంది ఈ రోజున ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ, లైవ్లో చూస్తున్న వాళ్ళు కానీ, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా ఈవెన్ కరోనా టైంలో కూడా భూమి మీద ఉన్నారు అంటే దట్ ఈస్ గ్రేట్. దానికి మాత్రమే చెల్లింది. దేనికి? శ్వాస మీద ధ్యాసకి మాత్రమే చెల్లింది. అది అందించిన గొప్ప గురువుతో కలిసి మనము ఈ రోజున ప్రయాణం చేస్తున్నాము. మరి అటువంటి గురువు చేతన మనం ఉండి మిగతా విషయాలు మనకెందుకు? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో రకంగా లాభం పొందారు దాంట్లో. ఆ లాభం పొందబట్టే ఎన్ని ఇక్కడ చూడండి, ఇప్పుడు జరిగింది ప్రక్షాళన. మామూలుగా ప్రక్షాళన జరగలేదు. ఎప్పుడైనా ఒక ప్రక్షాళన జరిగిన తర్వాతే ఒక యజ్ఞం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా ఒక ప్రక్షాళన జరిగింది ఈ రోజున ఉన్నాం. ఇంతమందికి ఈ హాల్ సరిపోయింది. ఇక్కడ మనం కార్యక్రమం నిరాటంకంగా సాగుతుంది. రేపు ఉదయంగా స్టార్ట్ అయిపోతాం మళ్ళీ అక్కడ. అంటే ఎప్పుడైనా కానీ ప్రక్షాళన చేయకుండా ఏది జరగదు. మరి అటువంటి లైవ్ గురువుతోటి మనం ఈ రోజున కలిసి అడుగులు వేస్తున్నాము, కలిసి భోజనం చేస్తున్నాము. ఏరా అని చెప్పేసి భుజం మీద చెయ్యేసి మనం నడిపిస్తున్నాడు. మరి ఇటువంటి గొప్ప శక్తితో కూడి ఉన్న గురువు మన చెంత ఉన్నప్పుడు మిగతా విషయాలు మనకెందుకు ఇంకా? కాబట్టి ఇంత గొప్ప యజ్ఞానికి ఒకదాని తర్వాత ఒకటి గమనించండి. డిసెంబర్ అయిపోయింది, పెద్ద యజ్ఞం అనుకుంటాం, కొన్ని లక్షల మంది. వెంటనే సంక్రాంతి సంబరాలు కొట్టాల, మళ్ళీ అడవిలోకి తీసుకెళ్ళి ప్రకృతితో ధ్యానం అని చెప్పేసి ప్రకృతి వ్యాలీలో వైజాగ్, మరి గ్యాపే లేదు ఇంకా. మళ్ళీ గోదావరి నదిని ఒడ్డున మరి పేరవరంలో ఉగాది సంబరాలు. అంటే ఒకదానికి ఒకటి ఎక్కడి నుంచి మరి ఎలా జరుగుతుంది? ఇది ఏ శక్తి నడిపిస్తుంది? ఒకటే. ఎప్పుడైనా మేము ఇన్ని సంవత్సరాల నుంచి కైలాసపూర్లో చేశాము అంటే కేవలం మాకు గురువు గారు అప్పచెప్పారు అంతే. ఆయన చెప్పారు, మేము చేసుకుంటూ వెళ్తాం. డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, పని చేసేవాడు ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు. ఆయన మీద ఒకసారి మన ప్రాంగణంలోకి అడుగు పెట్టాడంటే వాడు ఇక్కడి నుంచి వెళ్ళడు, మన సొసైటీని వదిలి వెళ్ళడం. అందుకు ఉదాహరణకు ఈ ఎలక్ట్రీషియన్ ఎన్ని సంవత్సరాల నుంచి, దాదాపు 2010 నుంచి మనతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్నాడు. అట్లా ఎంతోమంది ఉన్నారు. అంటే గురువు చెప్పిన విద్యని కూడా వాళ్ళు గమనిస్తున్నారు, ఆయన ఏం చెప్తున్నారు ఏంటి అని చెప్పి. మరి ఇటువంటి అద్భుతమైన గురువుతో కలిసి మనం ప్రయాణం చేస్తున్నాం. ఇంత గొప్ప యజ్ఞంలో మనం పార్టిసిపేట్ చేస్తున్నామంటే మన అదృష్టం నిజంగా. మరి ఆ శ్రీనివాసుడు పాదాలకి ఇంత అద్భుతంగా మనం కూర్చుని ఇక్కడ ఉన్నాము అంటే ప్రకృతి పులకరించి ఈ నేలని మళ్ళీ సస్యశ్యామలం చేసింది. ఈ క్షేత్రాన్ని సస్యశ్యామలం చేసి చేసుకోండి యజ్ఞం అని చెప్పేసింది. ఇంకా చూడండి ఎంత అద్భుతంగా ఈ 3 రోజులు అద్భుతంగా చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఫ్రెండ్స్, ఒక గురువు నోటి నుంచి మాట వచ్చింది అంటే దాన్ని ఆచరణలో పెట్టాలి, దాన్ని నమ్మాలి, విశ్వసించాలి. ఆ నమ్మకమే మనల్ని నడిపిస్తుంది. ఇన్ని రోజుల నుంచి మేము ఆ క్షేత్రంలో పనిచేస్తున్నాము అంటే కైలాసపూర్లో, ఆ కడతాల్లో మాకు ఆ నమ్మకమే. చాలామంది చాలా రకాలుగా మమ్మల్ని భయపెట్టేవాళ్ళు. డబ్బు వస్తుందో రాదో, మీరు ఏదో చేస్తున్నారు, ఏర్పాట్లు చేసేసుకుంటున్నారు, మీరు ఎలా, ఏ ధైర్యం మీకు అని చెప్పేసి. మా ధైర్యం ఒకటే, మా గురువు చెప్పిన మాట మా ధైర్యం. మరి అటువంటి అవకాశం మనకి లభించింది అంటే ఈ రోజున మన అంత అదృష్టవంతులు ఎవరు లేరు. కాబట్టి ఇక్కడ ఈ రోజున కానీ మరి ఇంత గొప్ప అవకాశం ఈ మిత్రులందరికీ ఈ రోజున, ఈ ట్రస్ట్ మెంబర్స్ అందరికీ, శ్రీనివాస క్షేత్రం ట్రస్ట్ మెంబర్స్ అందరికీ లభించింది. మరి వారందరికీ మరి కరతాళతో మనం శుభాకాంక్షలు తెలియజేస్తే వారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. అలాగే కృష్ణారెడ్డి గారు స్వయంగా కలవలేకపోయినా ఫోన్ ద్వారా చెప్పిన అపాయింట్మెంట్ నుంచి వచ్చి ఉన్నారు. ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి సందేశం తీసుకుందాం. ముందుగా గురువు గారికి మరియు పత్రమ్మ గారికి శతకోటి ప్రణామాలు. మరియు నా తోటి జ్ఞానులందరికీ కూడా శతకోటి ప్రణామాలు. ఒక కార్యక్రమం చేయాలంటే వాళ్ళ అదృష్టం ఉండాలి. అది
వాళ్ళకు వచ్చే అర్హత అని నేను అనుకుంటా. ఇక్కడ చూసాం ఇప్పుడు మన గురుగారు ఏం నేర్పుతారంటే ఏ సమయం ఉన్నా ఏదైనా ఎదురు వెళ్ళి మనం ఆ పనిని చేయడము ఫస్ట్ నేర్పాము. చూడండి సాయంత్రం ఎలా అయిపోయింది. అదే మామూలు వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తే ఇంకా వాళ్ళు చేస్తారో లేదో తెలియదు మనకి. కానీ మనం పిలుపుని మాస్టర్స్ అది ఏదైనా సరే ఒకసారి గుర్తున్నాడు బాగా. విజయవాడలో ఇలాగే స్టార్ట్ అయింది. మధ్యలో వర్షం వచ్చింది. ఎవరు లేవద్దు అలా కూర్చోమన్నాడు. 2 hours తడుస్తూనే కూర్చున్నాం అందరం. అది పిలుపుని మాస్టర్స్. ఏదేమైనా సరే భక్తులతో ఎప్పుడు ఎదురుతామా అది మనకు నేర్పిన గురుగారికి శతకోటి ప్రణామాలు. ఒక పని మొదలుపెట్టేటప్పుడు మనం ఇది చేయాలంటాడు. అక్కడ ఏం కనపడదు, డబ్బు కనపడదు, ఇంకేది కనపడదు. చేయండి అంటాడు. నువ్వు అనుకుంటే పక్కన చదివితే అసలు ఏం లేదు అక్కడ, ఎట్లా చేస్తాము. కానీ ఆ సమయం జరుగుతున్న కొద్దీ అవన్నీ సమకూరుతుంటాయి. అది ఆ గురుగారు యొక్క గొప్పతనం. మేము ఎన్నో చూసాం. ఎన్నో కట్టడాలు కూడా అట్లనే. 2011లో శంకుస్థాపన చేసిన తర్వాత మనం 12 కల్లా అయిపోతుందా మనది పెరుగుడు అన్నాడు. అందరూ మొహాలు చూసుకున్నాం ఫస్ట్లో. ఏంటి అసలు ₹1 డబ్బులు ఎవరిదే లేదు, ఎక్కడి నుంచి వస్తాయి. అలా వెళ్ళారు. తర్వాత అందరూ ఏం చేద్దాం ఎవరి దగ్గర ఏ ఆలోచన లేవు. కానీ అలా రోజు గడుస్తున్న కొద్దీ ఒక్కొక్కరు వచ్చి ఒక లిస్టీలు ఇప్పించడము, ఒకరు ఇంకోటి ఇప్పించడం, ఇంకో పని చేయడం. అలా ఎట్లా తయారైనా మాకే తెలియదు. అందుకే అంటున్నా, ఎవరికి ఏది చేతనైతే మనకు కొంత శ్రమ చేస్తారు, కొంత డబ్బు ఇస్తారు. అంత ప్రతి ఒక్కరు మన దీనిలో పాల్గొని సహాయపడాలని కోరుకుంటూ అది ప్రతి ఒక్కరికి వచ్చిన అవకాశంగా భావిస్తూ మనం చేసుకుందాం. థ్యాంక్ యూ. ఒక పని అంటే ఒక యజ్ఞంగా భావించి వెస్ట్ గోదావరి బెస్ట్ గోదావరిగా బ్రహ్మశ్రీ పితామహ భద్రీజితో అనేక సందర్భాల్లో అనిపించుకునే విధంగా ఈ జిల్లాని అద్భుతంగా ప్రతి ఇంటింటికి ధ్యానాన్ని, ప్రతి ఇంటింటికి పాంప్లెట్ని పంపించి ధ్యాన గ్రామీణాన్ని అందరి మాస్టర్ల సహాయ సహకారంతో నిర్వహించి మరి ఈ రోజున శ్రీ శ్రీనివాస సైన్స్ అకాడమీ చైర్మన్గా పత్రిజీతో పాటు కో చైర్మన్గా డాక్టర్ బలరాం ప్రతాప్ గారు ఉంటూ మరి ఇది ఒక యూనివర్సిటీ స్థాయిలో తీసుకెళ్ళడానికి ఆయన యజ్ఞంగా చేస్తున్నాడు. ఆయన దానికి అంకితం అయిపోయాడు. ఆయన తలుచుకుంటే అది యజ్ఞంగా భావిస్తాడు. అతని ఆలోచన ఒక యజ్ఞంగా మారుతుంది. పనిలోని యజ్ఞాన్ని చూస్తే నిరంతరం పనిచేసే ఒక కృషివలుడు, శ్రామికుడు, అటువంటి అద్భుతమైన వ్యక్తి వెస్ట్ గోదావరికి దొరకటం చాలా చాలా మహాభాగ్యం. ముఖ్యంగా పిఎస్ఎంకి దొరకటం మరింత భాగ్యం. అది పత్రిజీ నోటంట ఎన్నోసార్లు విన్నాం. ఆయన సందేశం తీసుకుందాం. వెస్ట్ ఈజ్ బెస్ట్ అనేది కొంచెం అమెండ్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవ్రీథింగ్ ఈజ్ బెస్ట్. ఫిబ్రవరి మాసంలో పత్రిసారి సందర్శించినప్పుడు ఈ యొక్క యజ్ఞం నిర్వహించమని చెప్పి ఆదేశించడం, ఆ తర్వాత వశిష్ఠ గౌతమిలో పత్రి మేడం గారిని మీ సమక్షంలో నిర్వహించుకుంటాం అనుకుంటున్నాం అని చెప్పి అడిగిన వెంటనే మేడం అంగీకరించడం, ఈరోజు యజ్ఞ నిర్వహణలో భాగంగా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ ఇచ్చేసినటువంటి వారు అందరికీ కూడా శ్రీ శ్రీనివాస జాన్ మహాక్షేత్రం తరఫున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఈ యొక్క క్షేత్రం యొక్క ప్రాధాన్యతని ఇవాళ కొత్తవారు చాలామంది దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు స్థానికులు అందరికీ కూడా ఈ సమయాన్ని తీసుకుని కొద్దిగా తెలియపరుద్దామని చెప్పి అనుకుంటున్నాను.
2007లో కొండ మీద అప్పుడు ఈవోగా ఉన్నటువంటి ఆనంద్ కుమార్ గారి యొక్క విశేషమైన కృషి ఫలితంగా ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ధ్యానమైనటువంటి సందర్భంలో మరి అన్నమాచార్యులు గారి పేరు మీద ఒక యజ్ఞం తలపెట్టి 3 రోజులు చేసుకున్న సందర్భంలో ప్రతిసారి ఇది ఒక ఆధ్యాత్మిక విశ్వాలయం కింద రాబోయే రోజుల్లో రూపాంతరం చెందుతుందని చెప్పి ప్రకటించడం, ప్రతిసారి ఎప్పుడో ఏదో ఒకటి అటువంటి చెప్తూ ఉంటారని విని ఏదో రోజుని అని నేను దాన్ని కొంచెం లైట్గానే తీసుకున్నాను, జస్ట్ అలా అనుకున్నాను. ఆ తర్వాత చాలా కాలం గడిచిపోయింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ గృహప్రవేశం సమయంలో అలా నెమ్మదిగా మెట్లెక్కి పైదాకా వెళ్ళిన తర్వాత డాక్టర్ జీకే వంక చూసింది. నేను కూడా అక్కడే ఉన్నా. ఇది యూనివర్సిటీ అవుతుంది, దీని బాధ్యత పూర్తిగా నువ్వు తీసుకోవాలి. అప్పుడు కూడా విన్నా. అది ఇంచుమించుగా 6, 7, 8 ఏళ్ళు అయిపోయింది. ఆ తర్వాత అనేక కారణాల వల్ల కొంచెం డిలే అయినప్పటికీ, మా అధ్యక్షుడు వారికి ఆపరేషన్ సత్యాన్ని పెద్ద అనారోగ్యం అయినప్పటికీ కొంచెం 4-5 ఏళ్ళు టైం పట్టిన నెమ్మదిగా నిర్మాణం పూర్తయిన సందర్భంలో 1 or 2 years బ్యాక్ యొక్క దీని ప్రారంభోత్సవ సమయంలో ఆ యొక్క వేదిక మీద ఇది శ్రీ శ్రీనివాస స్పిరిచువల్ సైన్స్ అకాడమీకి వేదికగా ఉంటుంది. దానికి బలరాం ప్రతాప్ కుమార్ బాధ్యత తీసుకుంటాడని ఆయన ప్రకటించడం, యాక్చువల్గా నా ప్యాషన్ కూడా ఒకటి ఉంది చిన్నప్పటి నుంచి, స్పిరిచువాలిటీని ఒక సైన్స్గా తీసుకెళ్ళాలి. ఆ టైంలో అనౌన్స్ చేయటం, ఆ రోజు నాకు హోమాలు ఒక్కపడుచుకొని నా శేష జీవితం దీనికి అంకితం చేస్తాను సార్ అని చెప్పి నేను ఆ రోజు కృతజ్ఞతాభావంతో సార్కి చెప్పుకోవడం, మరి యొక్క శివరామప్ప గారి యొక్క సహకారంతో మరి ఇక్కడ అకాడమీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఈరోజు మరి యజ్ఞం పేరు చెప్పి అకాడమీ యొక్క విశిష్టత ఏంటి, ప్రాధాన్యత ఏంటి, అది ఎందుకు మనం అందరం కూడా దాన్ని ప్రాధాన్యత ఇచ్చి దాన్ని ఎదరికి తీసుకెళ్లాలనేటువంటి దాంట్లో మిమ్మల్ని అందరినీ కూడా కొంచెం ఆలోచన చేయడం కోసం నా మనసులోని భావాలను మీతో షేర్ చేసుకుంటాను. ఇంచుమించుగా ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయింది, సెకండ్ వరల్డ్ వార్ అయిపోయింది. మరేమో అంతకన్నా ముందు ఎప్పుడో 1893లోనే మన దేశం నుంచి వెళ్ళినటువంటి వివేకానంద వారు ప్రపంచ వేదిక మీద మొత్తం మానవ చేత అంతా మతాలకు అతీతమైనటువంటి స్థాయికి ఎదగాలి, మతాల స్థానం అంతా కూడా ఒకటే అనేటువంటి విషయాన్ని పూర్తిగా గ్రహించుకొని మతాలకు అతీతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళాలి అని చెప్పి ఈరోజు ఆధ్యాత్మిక శాస్త్రము అనేటువంటిది మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్. స్పిరిచువల్ సైన్స్ ఇస్ మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్. ఆ దేశంలో పుట్టాం. మన గురుకులాల్లో చాలా కాలం విద్యా వ్యవస్థలో ధ్యానంతో ఆధ్యాత్మిక శాస్త్రం, ఆత్మ సిద్ధాంతాల గురించి, కర్మ సిద్ధాంతాల గురించి, జీవితంలో తారసపడి సంఘటనలు నేర్చుకోవాల్సిన పాఠాల గురించి, మరి మనం వేదాల గురించి చెప్పుకున్నా, భగవద్గీత చెప్పుకున్నా, అష్టావకర గీత గురించి చెప్పుకున్నా, అలాగే అనేక భాగవతం గురించి చెప్పుకున్నా, అవన్నీ ఏదో ఈ మతానికి సంబంధించిన మత గ్రంథాలు. అలాగే బైబిల్ ఒక మత గ్రంథానికి, ఖురాన్ ఒక మత గ్రంథానికి, ఈ ఏమో ఈ దేశంలో పుట్టినటువంటి ఇక్కడ బయటలోనే పెట్టారు మన పేరు హిందూ మతం. మనం ఎప్పుడు చెప్పుకోవాలి, మనం సత్యాన్వేషకుల దేశం. మనం ఒక హిందూ మతం అని పేరు చెప్పి ఆ మతానికి సంబంధించిన గ్రంథాలని చెప్పి అనటం, అది మన అన్నదాన్ని నాటుకోవటం. అందులోంచి బయటపడటానికి స్పిరిచువల్ సైన్స్ ఇస్ వెరీ 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 ఎసెన్షియల్. ఫిలాసాఫికల్ సొసైటీ వారు దేర్ ఇస్ నో రిలీజియన్ హయ్యర్ దెన్ ట్రూత్ అని చెప్పి చక్కగా హెచ్పి బ్లాగర్స్కి గారు, అన్ని రీసెంట్ గారు,
లెడ్ పీటర్ గారు ఆ థియోసాఫికల్ సొసైటీ ఆధ్వర్యంలో మతాలకు అతీతమైన స్థితికి తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చేశారు. పత్రిసార్ కూడా అనేక సందర్భాల్లో చెప్పారు, ఆ సొసైటీలో ధ్యానానికి కనుక ప్రాధాన్యత ఇచ్చుంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ నేను స్థాపించాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు అని అనేక సందర్భాల్లో చెప్పారు. దాన్ని కొంచెం ఈరోజు అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని మనం దాన్ని కొంచెం అమెండ్మెంట్ చేసుకుంటే దేర్ ఈజ్ నో రిలీజియన్ హయ్యర్ దెన్ స్పిరిచువల్ సైన్స్. స్పిరిచువల్ సైన్స్ టెక్స్ట్ బుక్స్ ఉన్నటువంటి దేశం భారతదేశం. భారతదేశంలో టెక్స్ట్ బుక్స్ భగవద్గీత ఇటువంటి అప్పుడు ఉన్నటువంటి అన్నీ ఇవాళ యావత్ ప్రపంచం నలుమూలల నుంచి న్యూ ఏజ్ స్పిరిచువల్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎక్కడ దేశమంతా కూడా ఎక్కడ భిన్నం కాకుండా ఎండార్స్ చేస్తున్నారు, దాన్ని ఆమోదిస్తున్నారు. ఆమోదించడమే కాదు, దానికి సైన్స్ అండ్ టెక్నాలజీ మరి దానికి రుజువులు కూడా ఇచ్చేసింది. ఆ మధ్య నేను ప్రభుత్వ వార్త చదువుతూ ఉంటే ఒక పాయింట్ నాకు చాలా 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 ఇంట్రెస్ట్గా చాలా ఆనందం కలిగించినటువంటి విషయం చూశాను. చికాగో నగరంలో ఆయన మాట్లాడుతున్న సదస్సుకి నికోలాస్ టెస్లా గారు వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత మ్యాటర్కి ఎనర్జీకి పెద్దగా డిఫరెన్స్ ఏదనేటువంటి భావన ఆయనకి అక్కడ కలిగి ఐన్స్టీన్ గారి దగ్గరికి వెళ్ళి వారు వివేకానంద గారు ఇలా మాట్లాడేదని చెప్పారంట. మరి మ్యాటరు ఎనర్జీ మొత్తం అంతా ఉన్నదంతా ఎనర్జీ, మ్యాటర్ ఈజ్ విజిబుల్ ఎనర్జీ అండ్ ఎనర్జీ ఈజ్ ఇన్విజిబుల్ మ్యాటర్ అనేటువంటి స్థాయికి మరి ఆ శాస్త్రవేత్తలు ఫిజిక్స్లో ఉండేటువంటి గొప్ప సైంటిస్టులు కూడా ప్రభావితం చేసినటువంటి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఈరోజు ఇంకా మన స్కూల్స్లో ఒక భగవద్గీతని ఈ దేశంలో పుట్టినటువంటి ఒక చక్కటి సైన్స్ ఏదైతే ఉందో ఇంకా దాన్ని మతగ్రంథం పెరగడం అనేటువంటిది నాకు ఏమాత్రం నచ్చదు. ఇట్ ఈస్ ఏ స్పిరిచువల్ సైన్స్ టెక్స్ట్ బుక్. ఈ 3 days బ్యాక్ ఉత్తరాఖండ్లో భగవద్గీతని ఒక సబ్జెక్ట్ కింద ప్రవేశపెట్టారు. అది ఒక సంతోషించాల్సిన విషయం. సత్యయుగం ప్రారంభమైంది. మన రాజ్యాంగం సత్యమేవ జయతే. ఇక్కడ ఉన్న అందరూ కూడా సత్యం అంటే ఏం లేదు, మనందరం ఆత్మ పదార్థము అనేటువంటిది ఎంతో కొంత రుచి చూసాం. రుచి చూసుకుంటే ఎవరైనా సరే యోగి అని పిలుచుకోవచ్చు. ప్రతిసారి సరదాగా నన్ను బిఏ మాస్టర్ అంటారు. మాస్టర్ అన్నా యోగి అన్నా రుచి చూసుకుంటే ఎవడైనా మాస్టర్. వాడు 1% చూసాడా, 10% చూసాడా, ఆ తర్వాత కేటగిరీలు అవి వేరుగా ఉంటాయి. అసలు ముందు అనుభూతి ఎంతో కొంత చూసినాడు ఎవరైనా సరే మన భాషలో అతను యోగి. దీనికి సైంటిఫిక్ బేస్ ఉంది. ఎవరైతే వారి యొక్క ప్రయత్నంతో మనస్సును శూన్యం చేసుకుని జన్మత అన్నమయ కోశంతో పాటు ఇతర కోశాలతో పుట్టామని, అందులో ప్రాణమయ కోశం అని అతి ముఖ్యమైనటువంటి ఒక కోశం ఉందని, అందులో ఒక చక్కటి నిర్మాణం ఉందని, అది జీవితకాలంలో వినియోగంలోకి తెచ్చుకొని సత్యాన్ని దర్శించడానికి అందరూ అర్హులమే అని, ఇంటింటా ధ్యానము ప్రతి ఒక్క యోగి ఏ మంత్రము లేదు, ఏ రూపమో లేదు, ఏ నామం లేదు, జపమో లేదు, ఇదేమో మనసు శూన్యం చేసుకుంటే చాలని అంత చక్కటి ప్రయత్నం పురుష ప్రయత్నం చేసినప్పుడు జన్మతః తెచ్చుకున్నటువంటి ఒక ఇంద్రియాన్ని వినియోగించుకుని ఆత్మన్న దేవుడన్న ఒకటే అనేటువంటిది ఎంతో కొంత చూసి ఆ రకంగా జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక రాముడిలాగా, రాముడు ఎక్కడో జీవితంలో ఎప్పుడు నాకెందుకు దాపించిందో నాకు జీవించలే, అన్నిటినీ ఛేదించుకుంటూ ఒక గేమ్లోకి వెళ్ళాడు. ఆయన వెళ్ళగలేదు, మనం వెళ్ళలేమా? సో ఇప్పుడు సైన్స్ పరంగా ఆలోచిస్తే మానవ జాతిని కట్టిపీడించే 2 ఉన్నాయి. ఒకదాన్ని మనం అంగవైకల్యం అని తెలుసుకుందాం, ఇంకో దాన్ని వ్యసనం అని తెలుసుకుందాం. కళ్ళుండి కూడా అది చూడలేకపోతున్నాడు గుడ్డివాడు, చెవులుండి కూడా వినకపోతే
చెవిటివాడు. మరి చక్కటి ఇంద్రియంతో పుట్టి ఆత్మానుభూతి ఇచ్చే ఇంద్రియాన్ని వినియోగించుకోకుండా జీవితాన్ని నిస్సారంగా గడిపేస్తూ జీవితాన్ని సాధించేసి ఎప్పుడు సావుకు భయపడుతూ ఇంకో 4 రోజులు ఎక్స్ట్రా బతకడానికి తిప్పలు పడుతూ ఆ రకంగా బిక్కుమంటూ బతకటానికి లేవు మన పిరమిడ్ మాస్టర్స్ ఇక్కడ. ఒక చిన్న నా ఇన్స్టెన్సే చెప్తా. ఈ మధ్య మనం అందరినీ పీడించేసింది కదా కరోనా. ఆంధ్ర రాష్ట్రంలో మాస్క్ లేకుండా కరోనా పేషెంట్లు కూడా మామూలు వైరస్ పేషెంట్స్ కిందే ఒక 400 మంది అవుట్ పేషెంట్ని చూశారు. అలోపతి సిస్టంలో యానిమల్ ప్రోటీన్ ఇస్ ది బెస్ట్ ప్రోటీన్ విచ్ ఇంప్రూవ్స్ ఇమ్యూనిటీ. పొద్దున్న 2 గుడ్లు, మధ్యాహ్నం కాయమ, సాయంత్రం 2 గుడ్లు, మందులన్నీ ఏంటంటే బతికాడు సచ్చాడు. లంకడం పరమౌషధం, కటికి పచ్చం ఈ యొక్క సిస్టమ్ తోటి సింపుల్గా బతికేశారు. తర్వాత 2 నెలలు వాడు మాంసాహారం కూడా బతికేశారు. 2 నెలలు మాత్రం 40% ఫ్రూట్స్, 60% వెజిటేరియన్ ఫుడ్. వాళ్ళందరి పేర్లు నా దగ్గర ఉంది. అనవసరంగా ఆనందం 50 నేను అందైతే బాగుండేది. చాలామంది వ్యాపారాలు పడిపోయాయి. ఇంత ధైర్యం ఏంటన్నారు. ఈ భూమి మీద ఈ టైంలో ఒక రమణ మనిషి ఉన్నా, ఒక యేసు రోగి ఉన్నా ఆయన మాస్క్ పెట్టుకుంటాడా? సో అంటే అది గొప్పగా చెప్పుకోవడం కాదు, అది అలాగా ధ్యానం నన్ను ఆ స్థితికి తీసుకెళ్ళింది. నా జీవితంలో అటువంటి అదృష్టాన్ని కలిగించినందుకు నా జీవితం అంతా కూడా ఆషామాషి విషయం కాదని ఈ యొక్క సత్యం ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది. ఈ సత్యాన్ని ఈ యొక్క సత్యం గురించి తెలుసుకునేటువంటి అందించేటువంటి ప్రయత్నంలో మనందరం కూడా సత్యం యొక్క కార్మికులమని దాన్నే మనం తీసుకెళ్ళడానికి ఇక్కడ అందరం ఈ యజ్ఞాన్ని పేర్చేట్టు కలుసుకుని ఒక చైతన్యాన్ని పెంచుకుని సమాజంలో మనం పొందిన చైతన్యం నలుగురికి పెంచుకుని అతి తొందరలోనే ఏదైతే ప్రతిష్ఠింపబడాలో ప్రపంచంలో ఆ ప్రతిష్ఠింపబడటంలో మన అందరి యొక్క పాత్ర విశేషంగా ఉందని, ఇందులో మనందరం కూడా భాగస్వాములు అవ్వాలని, దానికి మరి స్పిరిచువల్ సైన్స్ అకాడమీ ద్వారాగా జరిగేటువంటి కార్యక్రమాల ద్వారాగా విద్యా సంస్థల్లో ఈరోజు అదృష్టవశాత్తు కృష్ణ ప్రదీప్ గారు కూడా వచ్చారు. ఆయన అనుకోకుండా వస్తారా రాదా అనుకుంటే మేడం గారి యొక్క మాటని కట్టుబడి మేడంతో పాటు వెళ్ళటం నేను ఆ సమయాన్ని పూర్తిగా వినియోగించుకోవడం కాలేజీస్ అన్నీ నేను తిరుగుతామంటే చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఈ సందర్భంగా కృష్ణ ప్రదీప్ గారు కూడా మనకి క్షేత్రం తరఫున హృదయపూర్వక కొత్తగా తెలియజేసుకుంటూ ఎవరందరూ మరొకసారి థ్యాంక్ చేసుకుంటూ సార్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మీ డాక్టర్ గారు చెప్తేనే మా అందరికీ కొంచెం చాలా చైతన్యంగా వినాలనిపిస్తూ ఉంటుంది. ఎంత సీనియర్ మాస్టర్ ఎన్ని పుస్తకాలు చదివినా ఆధారంగా చూస్తారు. మీ పాత్ర చాలా అవసరం సమాజానికి. మీలాగే ఎంతోమంది డాక్టర్స్ పిఎస్ రావాల్సిన అవసరం ఉంది, వస్తారు కూడా. థ్యాంక్ యూ డాక్టర్ గారు. అలాగే మరి బ్రహ్మర్షి పితామహ దివ్య ఆశీస్సులతో మరి స్వర్మల భత్రీజీ మేడం యొక్క ఆధ్వర్యంలో మరి సత్య ధ్యాన యజ్ఞం అనేది నిర్వహించుకుంటున్నాం. మేడం సూచనల మేరకు ఏ విధంగా యజ్ఞాన్ని జరిపించుకోవాలో, భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు ఎలా నిర్వహించుకోవాలో బ్రహ్మశ్రీ భత్రీజీ మేడం ఇద్దరు కలిసి మరి ఈ యొక్క క్షేత్రాన్ని మాకు ఎంతో అండదండ ఉండి ముందుకు నడిపిస్తున్నారు. మరి మేడం గారి సందేశం తీసుకుందాం. అందరికీ నా నమస్కారాలు. నేను మొదటిసారి వచ్చాను ఇక్కడికి. చాలా ఆనందంగా ఉంది. అందుకే అక్కడ అందరూ అన్నారు బెంగళూరు నుంచి అని ఇక్కడ తీసుకొచ్చారని. నిజంగానే అక్కడ రోజు వానాలు పడితే ఏ టైంలో అయితే పడుతుందో ఇక్కడ కూడా అదే టైంలో పడింది. అంటే నేను మిస్ అవ్వలేదు బెంగళూరుని. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి కూడా ఎంతో ఆత్మీయంగా అందరూ దగ్గర తీసుకున్నారు, నన్ను చూసుకుంటున్నారు. ఈ ప్రేమ అంతా ఎందుకు వస్తుంది? ఒకడి మీద ఒకటి అసలు సంబంధమే లేదు. ఎక్కడ ఈ వెస్ట్ గోదావరి, ఎక్కడ మేము
ఇద్దరి కలయిక ఎలా జరుగుతుంది, ఈ మనుషులతో ఈ ఆత్మీయత ఎలా కదులుతుంది? కేవలం ధ్యానం అనే ఒక వారధి, ఆ వారధి ద్వారా మనందరం కూడా కలుసుకుంటున్నాం ఒకళ్ళనొకళ్ళు. ఆ వారధి చాలా చాలా గట్టిదైంది. ఏ గాలి దాన్ని తాకలేదు, ఏ నిప్పు దాన్ని కాల్చలేదు, ఎలాంటి నేచర్ వల్ల వచ్చే కెలామిటీస్ ఏవి కూడా దాన్ని ముట్టుకోవు. అలాంటిది ఈ వారధి, అంత గట్టిది. కనుక మనందరం కూడా ఎప్పుడు కలుసుకున్నా, అసలు చూసుకుంటున్నా చూసుకోకపోయినా, తెలిసినా తెలియకపోయినా, పరిచయం లేకపోయినా కూడా ఒకరి మీద ఒకరికి ఎంత అభిమానం వస్తుంది. నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని. నేను ఫస్ట్ టైం వస్తున్నా, కొంతమంది నాకు కొత్తే, బట్ ఎంతో ఆత్మీయంగా, ఎంతో పరిచయం ఉన్నట్టు, ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. చాలా 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 ఆనందంగా ఉంది నాకు. ఈ గోదావరి మీద ప్రేమ కలిగిపోతుంది. ఇంకా ఇక్కడ ట్రస్ట్ మెంబర్లు చెప్పాలి అంటే బల్లాం ప్రతాప్ గారు, సాంబశివరావు గారు అయితే ఎప్పటి నుంచో టచ్లో ఉన్నారు. ఆయన ఎప్పుడు కూడా కలుస్తుంటారు, మాట్లాడుతుంటారు. వాళ్ళ అబ్బాయి కూడా మా అమ్మాయితోటి కలిసి పనిచేస్తూ ఉంటాడు అక్కడ హైదరాబాద్లో. కనుక ఫ్యామిలీ, దిస్ ఈజ్ ఫ్యామిలీ. ఇదంతా కూడా మన ఫ్యామిలీ అనుకుంటే ఈ పొరపచ్చలు ఉండవు. ఫ్యామిలీలో ఒకళ్ళ మీద ఒకరికి కోపాలు వస్తాయి, దెబ్బలాట్లు వస్తాయి, అన్నీ వస్తాయి, డిఫరెన్సెస్ కూడా వస్తాయి. అది కామన్. అది మా అత్తగారింట్లోనూ ఎన్నో వచ్చాయి. పద్ధతికి అందరూ దూరం అయ్యారు. కానీ అలాగే ఇక్కడ కూడా దూరం అవుతారు, దగ్గర అవుతారు. అది గొప్పతనం. దాన్ని మీరు గమనించండి. ఎప్పుడు పాత మనిషిని చూసినట్టు ప్రజెంట్ ఉన్న ఆ మనిషిలోని మార్పుని చూడండి. అప్పుడు మీరు అందరినీ కూడా ఆదరించగలరు. ఎప్పుడైనా సరే పత్రికలు ఎప్పుడు ఈరోజు నీళ్ళు ఏంటి ఫ్లో అవుతూ ఉంటాయి, నీళ్లు జారుతూ ఉంటాయి. ఒకసారి పెట్టిన చెయ్యి మళ్ళీ ఆ నీళ్ళలో మనం పెట్టగలమా? లేదు. అలాగే మనిషి పాత జన్మ వెళ్ళిపోతుంది, కొత్త జన్మ వస్తుంది. ఆ కొత్త జన్మలో కొన్ని ఉంటాయి, ఆ పాత వాసనలు ఉంటాయి, కొత్త వాసనలు ఉంటాయి. ఎంతో ప్రోగ్రామింగ్ చేసుకొని మళ్ళీ మనం జన్మ తీసుకుంటాం. ఆ జన్మలో కూడా మన ఫ్రీ విల్ తోటి చాలా చాలా పనులు చేస్తాం. కానీ ఆ చేసి ఆ ఫ్రీ విల్ని కూడా మనం జయించి ఈ ధ్యానంలోకి దిగి ధ్యాన పరాకాష్ఠ చేరుకోవాలి. ఎప్పుడైనా కూడా సరే ఏదైనా పట్టుకుంటే వదలకూడదు. ధ్యానం అనేది ఒక అస్త్రం లాంటిది, మనకి ఆనందానికి అస్త్రం. మన ఇంట్లో ఫ్రిడ్జ్లు వస్తేను, మన ఆస్తులు వస్తేను, లేకపోతే మనకు ఒక పొజిషన్ ఉంటేను, ఒక పవర్ ఉంటేను వచ్చేది కాదు అది. ఇది ధ్యానంతో వచ్చేదే మాత్రమే ఆనందం. తక్కినవన్నీ బూటకాలు మనం కల్పించుకుంటున్నాం. అవునా కదా? అన్నీ మనం కల్పించుకుంటున్నాం. ఏదో చెయ్యాలి, ఎవరినో మనం తక్కువగా చూడాలి, ఎవరో మనం దిగజూపి చూసుకోవాలి. ఈ ఆలోచనల నుంచి బయటకు వచ్చారంటే అందరూ మన వాళ్ళే, ఎవరు పరాయి వాళ్ళు కాదు. ఎందుకంటే మనలో ఉన్న లోపాలు ఎదుటి మనిషిలో కూడా కొన్ని ఉంటాయి డిఫరెంట్గా. మనలో ఉన్న మంచితనం ఇంకోళ్ళు కూడా ఉంటుంది. అది మనం చూడాలి. అది చూసి కనుక దగ్గర తీసుకుంటే ఎన్ని చేయగలం మనం? ఎంతో చేయగలం. నేను 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 అని ఆ విధవ నేను పట్టుకొని తిరుగుతున్నారు చాలామంది. ఆ నేను వదిలేసేయండి, మనం అవుతాం. ఎప్పుడైనా సరే పత్రికారి నోట్లోంచి నేను అనే మాట రాదు. పత్రికారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది అది. ఆయన దగ్గర నేర్చుకునే ప్రతి ఒక్క ఆలోచన కానీ చేతలు కానీ మనం 1% మనం దాన్ని పాటించామంటే చాలు, మనం మహాత్ములు అయిపోతాం.
ఆయన మాటలు వింటున్నాం, కానీ ఆ మాటల్లోని మన అనుకూలమైన అర్థాన్ని తీసుకుంటున్నాం, మనకి సరిపోయిన అర్థాలు తీసుకుంటున్నాం, కానీ నిజమైన అర్థం మనం తీసుకుంటున్నామా? గుండెల మీద చేసుకొని చెప్పండి ఎవరైనా. తీసుకోవడాలా? ఎప్పుడైతే అనుకూలంగా మనకి ఆయన మాట్లాడతారో, ఓ పత్రిక గారు నాకు ఇది చెప్పారు, అది కనుక అనుకూలంగా లేకపోతే అసలు దాని గురించి ఏం మాట్లాడరు. ఆ పత్రిక గారు చెప్పిందే ఇంకో విధంగా చెప్తారు అందరికీ వెళ్ళి. కనుక ప్లీజ్ అందరూ కూడా పత్రికారిలాగా తయారవ్వాలని, పత్రిక నడిచిన తోవలో మనం నడవాలని, ఇవన్నీ కూడా మనం అందరం తెలుసుకుంటే మనం ముందరికి వెళ్తాం. లేకపోతే ఆయన వెళ్తూ ఉంటారు, ఆయన పక్కన మనం కూడా వెళ్తూ ఉంటాం. మనం కొంచెం సేపు ఆగినా మనం ఎక్కడో ఉంటాం. మళ్ళీ ఆయన్ని పట్టుకోవడానికి చాలా కష్టపడతాం. కనుక మనందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆయనతో పాటు నడవాలి. ఈరోజు ఇక్కడ అద్భుతమైన క్లాస్ జరుగుతుంది, ఎంతో అద్భుతమైన క్లాస్ జరుగుతుంది. మనం ఈ యొక్క పిరమిడ్ పక్కన కూర్చొని ఇలాగా చేయడం అనేది గొప్ప విషయం కదా. ఎంతో అందంగా ఉంది, ఎంతో అద్భుతంగా ఉంది పిరమిడ్. మనుషులు ఎంతో అద్భుతంగా ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా మనం ఆ కోణంలో చూసామంటే అందరూ మన సొంత మనుషులే, మన అక్క చెల్లెళ్ళే, అన్నదమ్ములే, తల్లిదండ్రులే. అలా మనం భావిస్తే కనుక నిజంగానే చాలా బాగుంటుంది. ఎప్పుడైతే మనకి సెల్ఫ్ ఇంపార్టెన్స్ కోరుకుంటామో అది మనకి రాదు. సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? మనలో ఒక ప్రవర్తనలో ఒక ప్యూరిటీ, మెచ్యూరిటీ కనపడిందంటే అప్పుడు వాళ్ళే ఇంపార్టెన్స్ ఇస్తారు మనకి. మనం సంపాదించుకోము సెల్ఫ్ ఇంపార్టెన్స్, ఎదుటి వాళ్ళు ఇవ్వగలగాలి. ఆ మనిషి వస్తే ఇంత గొప్పగా ఉంటుంది, ఇంత గొప్పగా పనిచేయగలడు అని తక్కిన వాళ్ళు అనుకోవాలి. ఏదైనా కూడా మనం అనుకుంటే కనుక మనకి జరగదు. అదే సెల్ఫ్ ఇంపార్టెన్స్ అవుతుంది. దాన్నే సెల్ఫ్ ఇంపార్టెన్స్ అంటారు. అంటే మనకి మనమే ప్రాముఖ్యత ఇచ్చుకుంటున్నాం. ఒకవేళ సపోజ్ ఆ ఎదుటివాడు ఏదన్నా మనకి అవమానకరంగా మాట్లాడితే అది మనకి అవమానం అయిపోతుంది. మన దాన్ని ఏమంటారు, అహంకారానికి దెబ్బ అవుతుంది. ఈ అహంకారాన్ని చంపుకుంటే కనుక, చంపుకోవడం చాలా కష్టం అనుకోండి, అది ఒకటి తర్వాత ఒకటి స్టెప్స్ వెతుకుతూ ఉన్నా కూడా స్పిరిచువల్ ఈగో కూడా ఉంటుంది, ఆధ్యాత్మిక ఈగో ఉంటుంది. ఆ ఈగోను కూడా బయటికి పక్కన పెడితే పత్రికారు లగవుతారు. మన టార్గెట్ ఎప్పుడు ఉండాలి? ఎలా ఉండాలి? ఎక్కడికి ఉండాలి? ఎవరితో ఉండాలి? మహాపురుషులతో ఉండాలి, అంతేగాని అందరితో కాదు. మన టార్గెట్ ఎప్పుడు కూడా హై లెవెల్లో ఉండాలి. స్కై ఈజ్ ద లిమిట్. కనుక ఎప్పుడు కూడా మనం అందరం పైకి చూసుకుంటూ, కాశిరెడ్డిని ఆయన అదే చెప్పేవారు, నీ దృష్టి ఎప్పుడు పైకి ఉండాలమ్మా అని. ఎప్పుడు కూడా మన పైన చూసుకుంటూ మన మూడో కంటితోటి పనిచేసామంటే చాలా అద్భుతాలు జరుగుతాయి. మనలో అన్నీ ఉన్నాయి, మనం మర్చిపోయాం అంతే. మనలో శక్తులు లేవనుకుంటున్నాం, అన్ని శక్తులు మనలో ఉన్నాయి, ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి. ఇక్కడ కొంచెం దాని మీద దృష్టి పెట్టండి. కొంచెం రోజులో 1 గంట పెట్టండి. ఎంత బాగా తయారవుతారో అందరూ. చాలా 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 బాగా తయారవుతారు. ఇప్పుడు బాగా లేరని కాదు, నౌ యు ఆర్ వెరీ నైస్. ఇప్పుడు బంగారంలో ఉన్నారు, డైమండ్స్లా మారండి. మనం ఒకళ్ళొకళ్ళు బంగారం అని పిలుచుకోవడం కాదు, ఆ బంగారంలాగా వాళ్ళని ట్రీట్ కూడా చేయాలి. అది ముఖ్యమైన విషయం. ఈ యొక్క యజ్ఞం ఏదైతే సత్య జ్ఞాన ధ్యాన యజ్ఞం ప్రతిసారి ఏదైతే చెప్పారో, ఈ యొక్క యజ్ఞాన్ని స్పిరిచువల్ సైన్స్ అకాడమీకి పోతనిచ్చే రకంగా దీన్ని ప్లాన్ చేసుకుందనే క్రమంలో మొట్టమొదట నాకు మైండ్లోకి వచ్చినటువంటి వ్యక్తి ప్రదీప్ విజయ్ గారు. ఆయనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంది,
సింగపూర్ ట్రిప్స్ ఇతర చోట్ల రోజు జూమ్ మీటింగ్స్ అన్నీ ఉన్నప్పటికీ కూడా మేడం గారి యొక్క రిక్వెస్ట్ మేరకు అవన్నీ కొంచెం అడ్జస్ట్ చేసుకుని ఈరోజు వచ్చినందుకు గాను మా క్షేత్రం తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆయన రాగానే ఈ చుట్టుపక్కల ఆయనకు ఉన్నటువంటి జ్ఞాన సంపదని పంచుకునే రకంగా ఏదైనా కొద్ది ప్రయత్నం చేద్దామని చెప్పి ఈరోజు వాసవి ఇంజనీరింగ్ కాలేజీ, వైఎన్ కాలేజ్ నర్సాపురం ఆ రెండూ చూసుకుని ఇప్పుడే రాగానే మళ్ళీ మిమ్మల్ని డయాస్ మీదకి వచ్చి మా మిత్రులకు చూపిస్తే రేపు ఎల్లుండి ఎల్లుండి సాటర్డే, సండే అండ్ మండే 3 days కూడా వారి యొక్క యాక్చువల్గా అకాడమీ ద్వారా ఏదైతే అందాలో దాంట్లో పండిపోయిన వ్యక్తులు ఏదైనా ఉన్నారంటే స్పిరిచువల్ సైన్స్లో నాకు ప్రస్తుతానికి నాకు బాగా నా అకాడమీకి పనికొచ్చే వ్యక్తి కృష్ణ ప్రదీప్ గారు. అంచేత ఆయన కొద్దిగా కొంచెం అడ్రస్ చేశాక సాంసద్ గారికి అప్డేట్ చేస్తాను. అందరికీ నమస్కారం అండి. సో ఇక్కడ ఈ గ్యాదరింగ్ మనందరూ కలుసుకున్నాము, మనదంతా ధ్యాన కుటుంబము. ఈ గ్యాదరింగ్లో మనం ఒకరి దగ్గర నుంచి ఒకరు నేర్చుకుంటాం. స్టేజ్ పైన కూర్చున్న వాళ్ళు గొప్పవాళ్ళు, కింద కూర్చున్న వాళ్ళు గొప్పవాళ్ళు కాదని కాదు. మీ దగ్గర నుంచి మేము నేర్చుకుంటాం, మా దగ్గర నుంచి మీరు నేర్చుకుంటారు. అందరూ ఒకటే, సరి సమానమే. కొంచెం సీనియారిటీ, వీళ్ళంతా కొంచెం జ్ఞానంలో ముందుకు వచ్చారు, కొన్ని సంవత్సరాల ముందు వచ్చారు, అంతే తేడా, అంతకు నమ్మకం లేదు. ఇందాక మేడం చెప్తుంటే విన్నాను, పత్రిసార్ లాగా మీరు కావాలి, అది మేడం ఒక తపన. ఎందుకంటే స్పిరిచువల్ సైన్స్ అకాడమీ అని చెప్పారు డాక్టర్ గారు. స్పిరిచువల్ సైన్స్ అంటే శాస్త్రం. చేయవలసినది చేస్తే ఎవరైనా బుద్ధుల్లో అవుతారు, అదే శాస్త్రం. చేయవలసినది చేస్తే ఎవరైనా పత్రిసార్ లాగా అవుతారు, ఎందుకంటే పత్రిసార్ కూడా బుద్ధుడు అంత వాడే. 2 విషయాలు ఉన్నాయి, సత్యము, ధర్మము. సత్యం తెలుసుకోవాలా, ధర్మం ఆచరించాలి. ఈ 2 చేస్తే మనం కూడా బుద్ధులు అవుతాం. సో రేపు ఆ మర్నాడు 3 రోజులు మనం డిస్కస్ చేసుకుందాము. నేను డాక్టర్ గారిని అడిగాను, నా క్లాస్లో ఒక ఇంటరాక్టివ్ సెషన్ టైప్లో పెడితే బాగుంటుంది. అంటే ఏదో వచ్చాను, కాన్సెప్ట్ చెప్పాను, వెళ్ళిపోయాను కాకుండా మీకేం కావాలో ఆ సబ్జెక్ట్ నేను చెప్తాను. 3 days. ఓకే సార్? థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మనందరం ప్రిపేర్డ్గా ఉందాం. ఏయో డౌట్స్ ఉంటాయి, పర్ఫెక్ట్ ఆన్సర్ కావాలనుకుంటే మెంటల్గా ప్రిపేర్ అయిపోయి మాకు 3 days ఇచ్చారు టైం. అది ఏదన్నా ఉంటే కాగితాల మీద రాసి నాకు ఇచ్చేసినా నేను దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నేను ఉపయోగిస్తాను. మాట్లాడాలంటే భయం వేస్తే వైట్ పేపర్స్ మీద రాసేసి నాకు ఇచ్చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ మనం అతిథులు సన్మానించుకుందాం చిరు సత్కారంతో. ప్రదీప్ కుమార్ గారు, డాక్టర్ గారు, సల్మాన్ గారు, బాబు మేడం గారు.
చక్కటి పిచ్చి కార్యక్రమం ఉంది. యాక్చువల్గా 8 to 9 మనం కల్చరల్ యాక్టివిటీస్ పెట్టుకున్నాం. జస్ట్ 9 అయింది, 1 hour మనకి లేట్ అయింది. మరి ప్రకృతి చూశారు కదా ఎంత చక్కగా హాయిగా. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను, అందరూ ఎంజాయ్ చేశారు. యాక్చువల్గా ఎవరు ఎటువంటి ఫీల్ అవ్వలేదు. చక్కటి వాతావరణం, ప్రకృతితో కలిసిపోయారు అందరూ కూడా. ఇంకొక 1 hour మనం చక్కగా ఆ నృత్యాన్ని తిలకించి झेम झेम तननत झेम झेम तननत कोतरे किटतक हुकुंदर झेम झेम तननत झेम झेम तननत कोतरे किटतक हुकुंदर झेम झेम तननत झेम झेम तननत कोतरे किटतक हुकुंदर झेम झेम तननत झेम झेम तननत कोतरे किटतक Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ những video hấp dẫn.
ఎంత బాగా చేసేది, గట్టిగా చప్పట్లు. సో నెక్స్ట్ వచ్చేది నేమ్ ఏంటంటే జుగల్బందీ. అంటే మన సౌత్ సైడ్ మనకి కూచిపూడి, భరతనాట్యం బాగా ఫేమస్. నార్త్ సైడ్ కథక్ బాగా ఫేమస్. అలాగే ఒరిస్సా సైడ్ ఒడిస్సీ బాగా ఫేమస్. ఈ నాలుగిటిని కూడా కలిపి ఇప్పుడు మీ ముందు ప్రదర్శించబోతున్నారు. గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. గట్టిగా చెప్పండి. ధీమి ధండ ధీమి ధండ జున్ను జున్ను ధిమి కిట్ట ధిమి కిట్ట తగదర తం ధీమి ధండ ధీమి ధండ జున్ను జున్ను ధిమి కిట్ట ధిమి కిట్ట తగదర తగ్గి ధండ తగ్గి ధండ ధండ జున్ను తగ్గి ధండ జున్ను తగదర తక్క ధిన తగ్గి ధండ ధండ జున్ను జున్ను ధిమి తగ్గి ధండ జున్ను తగదర తక్క ధిన ధా ధా ధిమి ధా ధిమి ధా ధా ధిమి ధా ధిన ధిమి ధా ధా ధిమి धा धीमी धा धा धीमी ताते तीनक धीमी थे तीनक धीमी तीनक धीमी थे तीनक धीमी कड़ तक गति की न था कड़ तक गति की न था कड़ तक गति की न था तत धन तत चुनो तत धीमी तत गदरा तत धीन ता तक धीन तत तत धन तत चुनो तत धीमी तत गदरा तक धीन ता तक धीन धीमी तत धीन तो तक गदरा धीमी तत धीन तो धीमी तत धीन तो तक गदरा तक धीन ता धीमी धीमी तत धीन तो धीमी धीमी तत धीन तो धीमी धीमी तत धीन तो तक गदरा तक धीन ता तक धीन तत दिखा दिखा तक दिखा 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 दिखा
అద్భుతంగా ఉంది కదండి. 4 రకాల డిఫరెంట్ ఇండియన్ డాన్సెస్ ని ఒకే చోట మనకు చూపించారు. అమేజింగ్. నెక్స్ట్ ప్రోగ్రామ్ కాలభైరాష్టకం. సో వెల్కమ్ దెమ్ విత్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్.
ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్. చాలా బాగుంది కదా, గట్టిగా చెప్పట్లు. పిల్లలు ఎంత బాగా చేశారు. ఓకే, నెక్స్ట్ ఐటమ్ ఈస్ నారాయణ తీర్థ తారంగం. తారంగం గురించి డాన్స్ మాస్టర్ గారు 2 విషయాలు చెప్తారు మీరు. ఎంతో మంది గురువులు మన తెలుగు నాటలో పుట్టారు. అందుకే ప్రాబ్లం ఏంటంటే చాలా మంది పేర్లు మనకి తెలియదు. మన దగ్గరే ఉంటూ మన గడ్డ మీద పుట్టి ప్రపంచ వ్యాప్తి పొంది ఆఖరికి పక్క రాష్ట్రం వాళ్ళు కూడా ఆయన కీర్తనలు గొప్పగా పాడుకుంటున్నటువంటి అద్భుతమైనటువంటి వాటిని తరంగాలు ఉంటారు. నిజానికి చాలా గొప్ప వాగ్గేయకారులు కూడా అన్నమాచార్య వారు ఏంటి, త్యాగరాజ స్వామి ఏంటి, వీళ్ళందరూ కూడా సామాన్యమైన ప్రజలకి అందాలి అనేటువంటి దానిలో ఎంతో కృషి చేశారు. కేవలం సంగీతం అంటే గొప్ప గొప్ప వాళ్ళకి, బాగా వినేవాళ్ళకి కాకుండా అతి సామాన్యులు కూడా పాడుకుంటానికి సమయంగా ఉన్నటువంటి శాస్త్రీయమైనటువంటి సంగీతం భారతదేశ సంగీతం. ప్రపంచంలో ఏ మూల కూడా అలా ఉండదు. మ్యూజిక్ అంటే ఆ సిస్టమేటిక్ తెలిసిన వాళ్ళు ఎంజాయ్ చేయగలరు. కానీ ఇక్కడ మన సంగీతం వచ్చేపాటికి శిశువు వ్యక్తి, పసుడు వ్యక్తి, శిశువులు, పశువులు, బండరాళ్ళు